ఆ విధంగా ఒక్కొక్క స్థలం వచ్చేస్తుంది. కనీసం నాకు ఆ స్థలాలు కూడా ఎలా చెప్పాలో కూడా తెలియదు. నాకు ఇంకా మన టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ విధంగా నా కళ్ళ ముందు స్క్రోల్ అవుతుంది. తండ్రి నీకే స్తోత్రం, హల్లెలూయా 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 అని చెప్పి ఒక్కొక్క స్థలం నీ కళ్ళు మూసుకున్న నాలో నేను లేదు. ఇంకా నాలో ఎవరు పనిచేస్తుందో, నా తండ్రి పనిచేస్తుండు. నన్ను పనిచేపించే వ్యక్తి ఎవరు? నా యొక్క గురువు గారు. అక్కడ ప్రార్థనలో కూర్చున్నాడు కదా, నా కోసం ప్రార్థిస్తుండు కదా. ఇంకా నాలో నేను లేను. చలో ఇంకా దేవుడిలో ఐక్యమైపోయినా, ఆయన హృదయంలో నా హృదయం, ఆయనలో నేను ఏకమైగా చెప్తున్నా. ఒక్కొక్క వాక్యం చెప్పేస్తున్నా మధ్యలో నాకు తెలియకుండానే పేర్లు పెట్టి పిలిచేస్తున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడించడం, నాతో కార్యములు చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఒక స్థలము చెప్పడం, ఆ స్థలం మధ్యలోనే వాగ్దానాలు, ప్రవచనాలు, పేర్లు పెట్టి పిలవటం. అసలు నాకు తెలియదు. అంత విధిగా దేవుడు నన్ను అక్కడ తన యొక్క కార్యములను నా ద్వారా నాకు ఏది తెలియని సమయంలోనే ఆ దేవుడు నాతో కార్యములు చేయించుకుంటూ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదంతా కూడా మా ఏలియా గారు అక్కడ చూస్తుండు. ఎక్కడ? ప్రార్థనలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మా ఏలియా గారు అక్కడ ఏం చేసిండు? శిష్యుడికి 200 ఆశీర్వాదం ఇచ్చింది కదా. ఇచ్చిందా లేదా? ఇచ్చేసిండు. ఇచ్చేసినప్పుడు ఆగదు కదా అభిషేకము. ఎప్పుడైతే ఒక సేవకుడు ఒక నోటి నుంచి ఏదైతే ఉచ్చరిస్తాడో అది 100% మన యేసయ్య నామములో జరుగుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఈ విధంగా నా యొక్క కొనసాగుతుంది. మధ్యలో ఏమైతుంది? నాకు కన్నీటి, అసలు నేను నాకు తెలియకుండానే ఏడ్చేస్తున్నా. అక్కడున్న ఒక దగ్గర ఒక 300 మంది వాళ్ళని చూస్తేనే నాకు గుండె జారి కిందకు వచ్చేసింది. ఈ భూమిని వాళ్ళని చూడగానే నాకు అసలు ఏం మాటలు రాలేదు. ఫస్ట్ టైం బైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం. కాకపోతే డాడీ ఉందిగా, నాకేంది, నీ పక్కన కూర్చున్నది మంచిగా, ఆయన తీసుకోబోతున్నా నీకు పోయేది అంతే. ఏదైనా పాటలు వచ్చినప్పుడు జస్ట్ పెదవులాడిచ్చేది, ఏదో పాడినట్టు, మనకైతే ఏం రాదు. ఆ విధంగా నా యొక్క ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనేం చేశా, ఇంకా వాళ్ళందరినీ ఎట్లా అంటే ఒక బండబారిన హృదయం కూడా ఆ యొక్క ప్రసంగంతో మారిపోయింది. అక్కడ త్రాగుబోతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నా యేసయ్య నామములో మారిపోయినారు. అక్కడ ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ స్వస్థతలు. ఆగిపోయిన టెంపుల్ వాళ్ళ యొక్క ప్లేస్లో చర్చి కడదామని ఆలోచన వాళ్ళది. ఆ ప్లేస్లో ప్రేయర్ పెట్టించారు అనమాట. ఆ చర్చి కూడా దేవుని కృపలో లేవనెత్తబడింది. హల్లెలూయా 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 హల్లెలూయా. అస్సలు నాకు తెలియకుండానే వాళ్ళ ప్రతి ఒక్క పేర్లు ఇలా స్క్రోల్ అయ్యి మన టీవీ న్యూస్ ఛానల్ ఎలా అవుతాయో ఆ విధంగా అవుతుంటే నేను చెప్పేసేది అనమాట. అవి చూడటం నేను చెప్పడం నా పని అంతే. ఇంకా నాకేం తెలియదు. ఇంకా చెప్తున్నా అయిపోయింది. ఆ యొక్క కార్యం మొత్తం కూడా వీడియో తీసింది అబ్బాయి. తర్వాత నేను చూసుకొని ఈయనవినేంది, ఆ వాక్యం ఆ యొక్క చెప్పటం ఏంది, ఆ వాగ్దానాలు ఇవ్వటం ఏంది, ఇవన్నీ అవుతాయా, ఇవన్నీ జరుగుతాయా
అని నా మీద నాకే డౌట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఆ టైంలో డేట్ టైముతో సహా నాతో దేవుడు మాట్లాడించిండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సేవకుడు అంట ఎప్పుడైతే తనకి ఒక ఆపద సమయం వస్తుందో అప్పుడు తన యొక్క శక్తి, తన యొక్క బలము బయటికి వస్తుందంట. ఏ విధంగా సంసోన్, మీకు అందరికీ తెలుసు సంసోన్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బైబిల్లోనే అతి యొక్క బలశాలి, అవునా కాదా? అయితే ఆ సంసోన్ అంట తనకి పెళ్లి చూపులు కని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక సింహం అడ్డం వస్తుందంట. ఆ సింహం అడ్డం వచ్చినప్పుడు అప్పటి వరకు తన యొక్క శక్తి, తన యొక్క బలం తెలియదు, దేవుడిచ్చిన సంగతి కూడా ఈ సంసోన్కి తెలియదు. అప్పుడు ఆ సింహాన్ని ఎప్పుడైతే తను చంపేసిండో అప్పుడు ఆ సేవకుడి యొక్క బలము బయటికి వచ్చేసింది యేసయ్య నామంలో. అదే రీతిగా నా యొక్క బలము ఆ రోజు, నా యొక్క ఆ సమయంలో నా యొక్క బలము కూడా నా యేసయ్య నామంలో నా నుంచి బయటికి తీసిన అనమాట. మీకు కూడా అటువంటి బలం ఉంది, మీరు కూడా తీయాలని చెప్తున్నాను. ఇది హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క బిడ్డ కోసమో, నీ యొక్క కుమార్తె కోసం, నీ యొక్క కుమారుడు కోసం, నా యొక్క గురువు గారు నా కోసం ఏ విధంగా అయితే నా ఎలిషా ఈ ఆయన అయ్యగారు ఏ విధంగా అయితే ప్రార్థించి